ఆ రోజు మీరు లైవ్లో ఉండి కూడా చూసారు, చాలామంది అంటే రిపోర్టర్స్ కూడా ఆ రోజు అక్కడే ఉన్నారు. మీరు ఆపినా కూడా ఆగలేరు అంటున్నారు. అంటే ఏ ధైర్యంతో ఆ రోజు టీ స్టాల్ని తొలగించారు అక్కడ? అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆయనకు ఒక డైరెక్షన్ చేసి పంపించింది. కేటీఆర్ పేరును అక్కడ కనబడకుండా చెయ్యాలి, కేటీఆర్ అనుచరులను, కేటీఆర్ క్యాడర్ను, కేటీఆర్కి సంబంధించినటువంటి లీడర్లను, సింపథైజర్లు అందరినీ కూడా సిరిసిల్లాలో భయభ్రాంతులకు గురి చేయాలి, తొక్కాలి, ఆర్థికంగా నష్టం చేయాలనే డైరెక్షన్ చేసి ఈ మూర్ఖత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆ మూర్ఖుణ్ణి రాజన్న సిరిసిల్ల జిల్లాకు కలెక్టర్గా పంపింది. ఆయనే పొద్దున బతుకమ్మ ఘాట్ అనేది ఒక వాకింగ్ ఏరియా, అక్కడికి ఆయన పొద్దున విజిట్కి వచ్చారు. విజిట్కి వచ్చే వరకు ఆ బతుకమ్మ ఘాట్ పక్క పంటే ఈ శ్రీనివాస్ గారిది ఒక టీ స్టాల్, దానికి కేటీఆర్ టీ స్టాల్ అని బ్రహ్మాండంగా కేటీఆర్ గారి ఫోటో ఒక చిరునవ్వుతోటి బ్రహ్మాండంగా కనబడుతుంది. అభిమానంతో కేటీఆర్ పెట్టుకున్న దాన్ని ఆ ఫోటోను చూసి ఆ పేరును చూసి మొత్తంతా పెయ్యి మీద నిప్పులు పోసుకున్నట్టు ఆ కలెక్టర్ గారు ఊగిపోయి జస్ట్ 10 నిమిషాలలో మున్సిపల్ అధికారులు పంపించి ఆ టీ స్టాల్ను తొలగించు